అందరికీ నమస్తే. వెల్కమ్ టు మామ్ అండ్ డాటర్ కిచెన్. ఇప్పుడు నేను కాకరకాయ ఫ్రై చేసి చూపిస్తున్నాను. ప్రాసెస్ దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేయాలో చూపిస్తా. దీంట్లో నేను వేసిన ఐటమ్స్ 10 ఎండుమిర్చి, ఒక 2 స్పూన్లు పల్లీలు, చిన్న కొబ్బరి ముక్క, 1 స్పూను జీలకర్ర, ఒక 1/2 స్పూను మిరియాలు. ఇవన్నీ వేయించుకోవాలి కొంచెం లైట్గా దోరగా. 2 స్పూన్లు నూనెలు. ఈ వేగిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ పడతా. ఒక 3 రెమ్మల కరివేపాకు కూడా వేయించుతాను. ఒక 3 స్పూన్ల ఆయిల్, కాకరకాయ ఫ్రైలో కొంచెం ఏ పొడికి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆ పొడులు ఇవన్నీ వేసేసరికి ఆయిల్ ఏమీ కనిపించదు మీకు. ఆయిల్ హీట్ ఎక్కింది. ఈ కట్ చేసుకున్న కాకరకాయలు ఇందులో వేయించుకుంటాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. ఐ సెగలో పెట్టామంటే లోపల ముక్క మగ్గదు, మాడిపోతుంది. ఈ వేయించేసుకున్నాను. ఈ మిక్సీలో మెత్తగా పడతాను. దీంట్లో ఇక నేను కారం వేయను. ఒక 2 స్పూన్లు అంటే మన రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. నేను చిన్న స్పూన్తో వేసాను. ఈ 10 రెమ్మలు వెల్లుల్లి తర్వాత సగం నలిగిన తర్వాత వేస్తా. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగాలి చక్కగా. ఇలా వేగిపోయినాయి గోల్డెన్ బ్రౌన్ కలర్లో. ఇది తీసేస్తా. తర్వాత ఆనియన్ వేయించుతా. ఇప్పుడు అదే ఆయిల్లో పోపు చేసుకోవాలి. ఆనియన్స్ 2 ఆనియన్స్ కట్ చేశాను. 4 పచ్చిమిర్చి, 1/2 స్పూన్ పసుపు, ఆనియన్స్ మరీ డీప్ ఫ్రై అయిపోవద్దు. ఇలా కొంచెం పచ్చిగా వేగితే చాలు. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలు వేసేస్తాం. ఇందాక నూరుకున్న ఈ మసాలా పౌడర్, ఈ పౌడర్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వేపుకోవటమే. సిమ్ మీద కొత్తిమీర, కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేయటం. ఇంకా 2 మినిట్స్. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. బౌల్లోకి తీసేసాను. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో ఈ రెసిపీ.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కునే. బాయ్ బాయ్. మరో వీడియోతో మీ ముందు.